ప్రస్తుతం నీ పరిస్థితి ఇలా ఉంది. నీ భవిష్యత్తును దేవుడు ఏ విధంగా సిద్ధపరిచాడో నీవెరుగవు. అలాగున ఈరోజు నీ జీవితాన్ని గురించి, నీ ప్రస్తుతాన్ని గురించి, నువ్వు అనుభవిస్తున్న చేదైన అనుభవాలను గురించి, నువ్వు నలుగుతున్నటువంటి యాతనను గురించి నీకుండే ఉద్దేశాలు నీకుంటాయి. నాది ఒక బతుకేనా, మరి దరిద్రం అయిపోయింది నా జీవితం, నీచం అయిపోయింది నా జీవితం, స్థిరం లేని బతుకైపోయింది, వేదనల మయమైపోయింది, రకరకాలుగా నేను ఉన్నాను అని నీ జీవితాన్ని గురించి నువ్వు ప్రస్తుతం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీకు ఎలాంటి ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు సిద్ధపరిచాడో నీకు తెలుసా? ఈరోజు శ్రమల కొలిమిలో నువ్వు కాలుతుండొచ్చు నాయనా, ఈరోజు శ్రమల కొలిమిలో కాలుతుండొచ్చమ్మా, ఈరోజు ఇబ్బంది కొలిమిలో నువ్వు పరీక్షించబడుతుండొచ్చు నాయనా. రేపు ఫ్యూచర్ ఒక ఆశీర్వాదకరమైనటువంటి రీతిలో అనేకులకు దీవెనకరమైన పాత్రగా ఆయన నిన్ను చేయబోతుండొచ్చు, చేస్తుండొచ్చు, చేసి ఉండొచ్చు.